హాయ్ అండి. 'రావణ చెరలో సీత' పార్ట్ 29. సీత భయం భయంగా సుప్రజ గారిని చూస్తుంటే తన నుదుటి మీద ముద్దిచ్చి, "అసలు భయపడకు తల్లీ, ఏం కాదు. నీకు నీ మనసుకు నచ్చిన ఆలోచన చెయ్యి సీత." అడుగులో అడుగు వేసుకుంటూ రూమ్‌లోకి వెళ్ళిన సీతకి గుప్పుమంటూ మల్లెల సన్నజాజులు, అగరొత్తులు కలగలిపి మత్తుగా వస్తుంటే చూపుని పైకి తేలేక అలాగే వణుకుతూ అక్కడే నిలబడి ఉంది సీత. అసలు రూమ్ ఎలా ఉంది అన్నది కూడా చూడలేకపోతుంది భయంతో. తన చేతిలో ఉన్న పాల గ్లాస్ అయితే విపరీతంగా వణికిపోతుంది. ఆ వేడి పాలు తన చేతి మీద పడుతున్నా కూడా తనకి తెలియటం లేదు. అంత భయంలో ఉంది సీత. తన గుండె చప్పుడు తనకే వినిపిస్తుంది. తన పెద్ద పెద్ద కాటుక కళ్ళను చిన్నగా పైకెత్తి రూమ్‌ని చూడటానికి చూసింది. కానీ తన భయం వలన అదవక కొంచెం మాత్రమే తన కళ్ళను పైకి అని నేల మీద నుంచి పరుచుకున్న పూల రెక్కలను చూస్తూ కొంచెం పైకి ఎత్తి చూడగా అక్కడ బెడ్ మీద రకరకాల పూలతో అందంగా డెకరేట్ చేసి ఉంది. అలానే చిన్నగా భయంతోనే ఇంకొంచెం కళ్ళను పైకి ఎత్తి చూడగా అక్కడ రూమ్ అంతా రకరకాల పువ్వులతో డెకరేట్ చేసి చాలా అందంగా ఉన్నాయి. ఆ బెడ్‌కి పక్కనే స్వీట్సు, ఫ్రూట్సు అక్కడంతా కూడా చూస్తుంటే సీతకి భయం భయంగా ఉంది లోపల నుంచి. ఇంక తను అడుగు ముందుకు వేయలేక అలానే నిలబడింది కంటి నిండా నీళ్ళతో. అయ్యో సీత! ఇప్పుడు తను ఒంటరన్న భావన చాలా వేస్తుంది. ఇప్పటి వరకు అందరి మధ్యన ఉండి ఇప్పుడు సడన్‌గా రూమ్‌లో ఒక్కదాన్నే వదిలేసరికి భయం వేస్తూ ఉంటే, ఇంకా రూమ్‌లో డిమ్ లైట్స్ ఉండడంతో ఇంకా భయం అవుతూ ఉంటే, ఒంట్లో వణుకు పుడుతూ ఉంటే రూమ్ డోర్ ఓపెన్ చేసుకొని వెళ్ళాలి అన్న ఆలోచన వచ్చి పాల గ్లాస్‌ని పక్కన టేబుల్ మీద పెట్టి వెనక్కి తిరిగింది. వెళ్దామనుకున్న సీతకి డోర్‌కి ఆనుకుని చేతులు కట్టుకుని సూటిగా సీతనే చూస్తున్నాడు బాబు. అంతే ఒక్కసారిగా షాకయ్యి వెనక్కి 2 అడుగులు వేసింది కానీ బాబు వెంటనే రియాక్ట్ అయ్యి తనను మీదకి లాక్కున్నాడు. వెనక్కి అడుగులు వేస్తున్న సీతని హోల్డ్ చేసి తన మీదకి లాక్కున్నాడు రామ్. అంతే ఇంక వచ్చి రామ్ గుండెల మీద పడిపోయింది సీత. సీతని గట్టిగా పట్టుకుని సన్నజాజుల వాసనను గాఢంగా పీల్చుకుని సీతని ఇంకా గట్టిగా హత్తుకున్నాడు రామ్. సీతకి కంగారుగా భయం పుట్టుకొస్తుంటే గట్టిగా కళ్ళు మూసుకుని నిలబడింది. సీతని అలానే గట్టిగా హత్తుకుని తనని ఎత్తుకున్నాడు రామ్. అలా ఎత్తుకోగానే సీతని మంచం దగ్గరకు తీసుకుని వెళ్ళి దించగా సీతని విడిగా తన కళ్ళల్లోకి సూటిగా చూశాడు రామ్. భయంతో మూసిన కళ్ళును తెరవకుండా అలానే ఉంది సీత. సీత, ఒకసారి కళ్ళు తెరువు అని లో వాయిస్‌లో అంటాడు రామ్. సీత భయం భయంగా తన కనుపాపలను ఓపెన్ చేసి రామ్‌ని చూస్తుంది. ప్రతి అమ్మాయికి ఈ భయం అనేది ఉంటుంది. కానీ ఐ ప్రామిస్ యూ, నిన్నస్సలు వదలను. నిన్ను నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను సీత. నిన్నస్సలు వదలను అని తన గుండెల్లో ఉన్న మాటను చెప్పేశాడు రామ్ సూటిగా సీత కళ్ళలోకి చూస్తూ తన బుగ్గలు పట్టుకుని. సీతకి అయినా కూడా భయమైతే పోలేదు. అలానే చూస్తూ ఉంటే, "నువ్వు నా బంగారానివే" అని రామ్ అన్నాడు. ఇక ఆ రోజు రాత్రి ఇక అలా ఉండగానే తెల్లారిపోయింది. అసలేం జరిగింది అంటే ఏమీ జరగలేదు. సీత ఇక అలా భయంతో ఏడుస్తూ ఉంటే వెనక్కి వెళ్ళింది. ఇంక రామ్ సీతని ఇబ్బంది పెట్టలేక తను కూడా మౌనంగానే ఉండిపోయాడు. ఇక ఈ విషయం మరి ఇంట్లో వాళ్ళకైతే తెలీదు. మహాలక్ష్మి గారు వాళ్ళు ఏమంటారో చూద్దాం. ఇది ఇంతే అనుకున్నానండి. ఇంతే రాశాను. నెక్స్ట్ డే మార్నింగ్ 9 అవుతూ ఉండగా వర్షాకాలం కావడంతో నైట్ అంతా కూడా బాగా వర్షం పడి ఇప్పుడిప్పుడే మెల్లిగా సూర్యుడు బయటికి వచ్చి తన జోరుని చూపిస్తున్నాడు. కిటికీలో నుంచి సూర్యకిరణాలు పడి వెచ్చగా ఉండటంతో ఇద్దరు ఇంకా గట్టిగా ప్రేమగా హత్తుకుని పడుకున్నారు. అప్పటికే ఒక 8, 9 సార్లు డోర్ కొట్టి పిలిచి పిలిచి వెళ్ళిపోయారు మహాలక్ష్మి గారు. "ఏంటి సుప్రజ, ఇంకా వీళ్ళు డోర్ తెరవలేదు? అంతా సవ్యంగానే జరిగిందంటావా?" పిల్లేమో నిన్న వెళ్ళను వెళ్ళను అని భయంగానే వెళ్ళింది. వాడు చూస్తేనేమో అసలే కోపిష్టి. ఇద్దరు ఎలా ఉన్నారో ఏంటో, నాకు భయంగా ఉంది సుప్రజ అని కంగారుగా అంటారు మహాలక్ష్మి గారు. అలా ఏం జరగదత్తయ్య. రామ చూడటానికి అలా ఉంటాడు కానీ చాలా మంచివాడు. చాలా బాగా దాన్ని అర్థం చేసుకుంటాడు. సీతను కూడా తప్పకుండా అర్థం చేసుకుంటాడు. మీరేమీ భయపడకండి అత్తయ్య అని ధైర్యం చెప్తుంది సుప్రజ గారు. "హ్మ్. చూద్దాంలే" అని వాళ్ళు బయటకు వచ్చాక ఏం జరిగిందో సీతను అడిగి తెలుసుకుందాం
అని అనుకుంటూ మళ్ళీ వాళ్ళ వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ కొడతారు. ఇద్దరు వెచ్చగా ఒకరి కవిట్లో ఒకరు హత్తుకుని ఉండగా ఈసారి డోర్ సౌండు ఇంకా గట్టిగా వినిపించడంతో మెలుకువ వస్తుంది సీతకి. తను పడుకున్న పొజిషన్, నైట్ జరిగిందంతా కూడా ఒకసారి సీత గుర్తుకు వచ్చి రామ్ మీద ఇంకా ఇష్టం పెరిగిపోయింది. తనని హత్తుకుని పడుకున్న రామ్‌ని చూసి చిరునవ్వుతో ఎంత బాగా అర్థం చేసుకున్నారో నన్ను. చాలా థాంక్స్ అండి అని తన మనసులోనే రామ్‌కి థాంక్స్ చెప్పుకొని డోర్ సౌండ్ మళ్ళీ వినిపించడంతో రామ్ నుంచి కంగారుగా దూరం జరగడానికి చూసింది సీత. బట్ బాబు వదల్లేదు. ఒక్క ఇంచు కూడా కదలలేకపోయింది పాప. బిక్కమొహం వేసుకుని రామ్‌ను మంచి నిద్రలో ఉన్నాడు అని తనని పట్టుకుని ఏదోలా విడిపించుకుని మొత్తానికి వెళ్ళింది సీత. సీత వెళ్ళి డోర్ ఓపెన్ చేయగా డోర్ బయట మహాలక్ష్మి గారు కంగారుగా నిలబడడం చూసి అమ్మమ్మ అని చిన్నగా అంటుంది సీత. ఇంక సీత తల దించేసి సిరు సిగ్గుతో మహాలక్ష్మి గారు సీతని చూడగానే ఆశ్చర్యపోయారు. ఎందుకంటే మొత్తం చెదిరి జుట్టు మొత్తం కూడా చెల్లాచెదురుగా ఉండటం సీతను మొత్తంగా చూశాక చిరునవ్వుతో రూమ్‌లోకి తొంగి చూడగా బెడ్ మీద మొత్తం చెల్లాచెదురుగా అన్నీ పడి ఉన్నాయి. బ్లాంకెట్సు అన్నీ కూడా. అసలు ఒకటి కూడా సరిగ్గా లేవు. ఇంక బెడ్ మీద కూర్చున్న రామ్‌ని చూసింది. ఇద్దరూ నైటు సవ్యంగానే ఉన్నారు అని కన్ఫర్మ్ చేసుకున్నారు మహాలక్ష్మి గారు. మళ్ళీ ఎందుకో చిన్న డౌట్‌తో అమ్మా సీత అంతా సవ్యంగానే జరిగింది కదా! అని కొంచెం ఇబ్బందిగానే అంటారు ఆవిడ. ఇంటి పెద్ద కదా! ఎందుకో మనవడు, మనవరాలు బాగుంటే అది చాలు అనుకుని అడిగారు మహాలక్ష్మి గారు. సీత ఏం మాట్లాడకుండా తలదించుకుంది సిగ్గుతో. మహాలక్ష్మి గారు కూడా సీత ఇంకేమీ అడగలేకపోయారు. ఇంకా లోపలికి వచ్చిన సీత రామ్‌ని చూసి ఇక తలదించుకుంది. "మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. నేను రూమ్ అంతా సర్దుతా" అని అనగానే, "ఓకే మరి" అని టవల్ తీసుకుని వాష్‌రూమ్‌లోకి వెళ్ళిపోయాడు రామ్. సీత బెడ్ మీద అంతా కూడా నీట్‌గా సర్ది, రూమ్ మొత్తం ఊడ్చి అంతా నీట్‌గా చేశాక టవల్ తీసుకుని ఉంది ఫ్రెష్ అవ్వడానికి. రామ్ స్నానం చేసి బయటికి రాగానే రామ్ సీత వైపు వస్తుంటే సీత ఈసారి రామ్‌కి దొరకకుండా తప్పించుకుని వాష్‌రూమ్‌లోకి దూరిపోయింది ఫాస్ట్‌గా. మిస్ అయింది. దీనికి తెలివి పెరిగిపోయింది. వచ్చాక చెప్తా దీని సంగతి అని అనుకుని అలానే పడుకునేసరికి ఇంకా రావడం లేట్ అవుతుంది అని తను కూడా రెడీ అయ్యి వేళ్ళతో హెయిర్‌నంతా సెట్ చేసుకుంటూ ఉండగా సీత కూడా చీర చుట్టుకుని తలకు ఉన్న టవల్‌ని తీసేసి హెయిర్ తుడుచుకుంటూ ఉంది. యెల్లో కలర్ శారీలో తన ఒంటి రంగుకు పోటీ పడుతూ ఉన్న ఆ ముద్దు గుమ్మని చూసి పాపం బాబు గుండె ఫాస్ట్‌గా కొట్టుకోవడం స్టార్ట్ అయ్యింది రాంబాబుది. తన హార్ట్ దగ్గర చేతితో రుద్దుకుంటూ నన్నేం చెయ్యాలనుకుంటున్నదో ఏంటో ఇది. దీని అందం ముందు నన్ను కుక్కపిల్లలా తిప్పుకుంటుంది అని మనసులో అనుకుంటూ రెడీయా అని చిన్నగా అడుగుతాడు సీతని రామ్. ఇక జడ కూడా అల్లుకోవడంతో రెడీ అండి అని ఒకసారి మిర్రర్‌లో చూసుకుని రెడీ అయ్యి రామ్ వైపు తిరిగింది సీత. ఇక పాపిట్లో సింధూరం, నుదుటిన కుంకుమ, కళ్ళకు నిండుగా కాటుగా, ఎలాంటి లిప్‌స్టిక్ లేకున్నా కూడా ఎర్రగా మెరుస్తున్న చిన్ని పెదాలు, మెడలో తను కట్టిన పసుపు తాడు, చేతులకు నిండుగా ఆకుపచ్చ గాజులు, నిండుగా ఎక్కడ కూడా తన బాడీని కనిపించకుండా కట్టుకున్న చీర, కట్టులో ఎంతో ముద్దుగా, అందంగా మెరిసిపోతున్న తన భార్యమణిని చూసి ఒక్కసారి రామ్ గట్టిగా హత్తుకుని, తన చేతిని పట్టుకుని ప్రేమగా కిందకు తీసుకుని వెళ్తాడు బయటకు. అలానే స్టెప్స్ దిగి వస్తున్న కొత్త జంటను చూసి అక్కడ ఉన్న అందరూ కూడా ఎంతో మురిపెంగా చూస్తూ ఉన్నారు. కిందకు వచ్చిన జంటను చూసి మెటికలు విరుస్తారు అందరూ. సావిత్రమ్మ గారు రండి రండి అని మహాలక్ష్మి గారు ఇద్దరూ కలిసి ఆ కొత్త జంటని తీసుకుని దేవుడి గదిలోకి తీసుకుని వెళ్తారు. సీతతో దీపం పెట్టించి అందరికీ హారతి ఇచ్చారు. సీతని కిచెన్ రూమ్‌లోకి తీసుకుని వెళ్ళి "నీకు ఇష్టమైన స్వీట్ చెయ్యి తల్లి" అని సావిత్రమ్మ గారు చెప్పగానే సరే అని సీత స్వీట్ చేయడం స్టార్ట్ చేసింది. ఇక రామ్ హాల్లోకి వెళ్ళి సోఫాలో సెటిల్ అయ్యి ఫోన్ చూస్తూ ఉండగా పక్కకి సూర్య వచ్చి కూర్చుని "ఏంటి బావా అంతా ఓకేనా" అని నవ్వును దాస్తూ అంటాడు సూర్య. రామ్ చుర్రున సూర్య వైపు చూడగా సూర్య ఇంచి గ్యాప్‌లో కూర్చుని ఉన్నాడు. ఇక సీత స్వీట్ చేస్తూ ఉండగా తన పక్కకు వచ్చారు మహాలక్ష్మి గారు. "అమ్మ సీత" అని ఆప్యాయంగా పిలవగా తల తిప్పి చూసి "ఏంటమ్మమ్మా" అని స్వీట్‌ని కలుపుతూ అంటుంది సీత. "నైట్ అంతా ఓకే కదా! నీకెలాంటి ఇబ్బంది కలగలేదు కదా!" అని మహాలక్ష్మి గారు నసుకుతూ అంటే సీతకి బుగ్గలు ఎరుపెక్కాయి. తనేం చెప్పలేక తలదించేసింది. "సరే సరే అర్థమయ్యింది. తొందరగా స్వీట్ చేసి దేవుడికి పెట్టు తల్లి"
తర్వాత అందరికీ తీసుకురా తల్లి అని చెప్పగానే, సరే అమ్మమ్మ అని చెప్పింది సీత. ఆవిడ అక్కడి నుండి వెళ్ళిపోగా, సీత రెడీ చేసిన చక్కెర పొంగలిని దేవుడికి నైవేద్యంగా పెట్టి, మళ్ళీ చిన్న చిన్న బౌల్స్‌లో ఆ స్వీట్‌ని పెట్టి, అందరికీ ట్రేలో తీసుకుని బయటికి వచ్చింది. అందరికీ ఆ స్వీట్ ఇచ్చింది. లాస్ట్‌గా రామ్‌కి ఇవ్వబోతూ ఉంటే, నాకు రూమ్‌లోకి తీసుకుని రా అని చెప్పేసి, అక్కడి నుండి వెళ్ళిపోతాడు రాము. సీత ఇక మిగతా అందరికీ ప్రసాదం ఇచ్చి అక్కడే నిలబడగా, అమ్మా సీత, రాము కూడా స్వీట్ ఇవ్వు, మీ ఇద్దరూ అక్కడే తినేసి రండి, టిఫిన్ మేము రెడీ చేస్తాంలే అని సావిత్రమ్మ గారు చెప్పగానే నవ్వుతూ సిగ్గుతో కిచెన్ రూమ్లోకి వెళ్ళింది సీత. 2 కప్స్‌లో స్వీట్‌ని పెట్టుకుని స్టెప్స్ ఎక్కుతూ మెల్లిగా రూమ్ వైపుగా వెళ్ళింది సీత. హాల్‌లో ఉన్న సత్యభామ స్వీట్‌ని ఫినిష్ చేసి, అమ్మమ్మ, నేను బయటికి వెళ్తున్నా, ఇంకో గంటలో వస్తానని చెప్పి బయటికి వెళ్తుంది సత్య. సరే సరే, తొందరగా రా సత్య అని సావిత్రమ్మ గారు చెప్పగానే, సరే అమ్మమ్మ అని బయటికి వెళ్ళిపోయింది సత్య. సత్య అలా బయటికి వెళ్ళడంతో సూర్యకి ఇదే మంచి ఛాన్స్ అని మెల్లిగా ఫోన్ చేతిలో పట్టుకుని, సిగ్నల్స్ లేవు బయటికి వెళ్తున్నానని మెల్లిగా జారుకున్నాడు అక్కడి నుండి సూర్య. సత్య రోడ్డు పక్క నుండి నడుచుకుంటూ వెళుతూ వాళ్ళ పొలాల దగ్గరికి వెళ్తుంది. సు సూర్య కూడా అలా సత్య వెనకే తనకి తెలియకుండా వెళ్తూ ఉంటాడు. సత్య ఇంక పొలానికి వెళ్ళి అక్కడ పని వాళ్ళని కలిసి తోటకి వెళ్ళాలని వెళ్తూ ఉంది. ఒక 10 ఎకరాల వరకు ఉన్న మామిడి తోట, చెరుకు, అరటి ఇలా రకరకాల తోటలు ఉండడంతో టైం పాస్ కోసం అలా తోటకు వచ్చింది. టైం పాస్ కోసం కాదులే, సూర్య తన్ని ఒకటే చూస్తూ ఉండడంతో తనకి ఇబ్బందిగా ఉంది. అందుకే సూర్య చూపుల నుంచి తప్పించుకోవాలని ఫిక్స్ అయ్యి అలా వంక పెట్టుకుని బయటకొచ్చింది సత్య. అలా నడుచుకుంటూ వెళ్తున్న తనకి ఎవరో తనని ఫాలో చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటే, మెల్లిగా వెనక్కి తిరిగి చూడగా అక్కడ ఒక చెట్టుకి ఆనుకుని సీరియస్‌గా చూపులతో తననే చంపేసేలా చూస్తున్న సూర్యాని చూడగానే గుండె గతుక్కుమంది సత్యది. ఎప్పటినుంచో తప్పించుకుని తిరుగుతున్న తను ఇప్పుడు ఎవరూ లేని ప్లేస్‌లో సూర్యకి చిక్కడంతో బాగా భయపడింది పాప. నిజం చెప్పాలి అంటే సత్యకి చాలా ధైర్యం ఎక్కువ. సూర్యతో ఎప్పటినుంచో తను చాలా క్లోజ్‌గానే ఉండేది. ఇంకా చెప్పాలి అంటే ఇంకా ఎక్కువగానే ఉండేది. అలాంటిది సూర్య తనకి ప్రపోజ్ చేయగానే సడెన్‌గా ఊహించిన తను ఏం చెప్పలేక తప్పించుకుని తిరుగుతుంది. అప్పటినుంచి సూర్యతో అస్సలు మాట్లాడలేదు. అస్సలు చూడను కూడా చూడలేదు. ఇప్పుడు సడెన్‌గా సూర్య అక్కడ చూడగానే ఏం చేయాలో తనకు అర్థం కాక, ఇప్పుడు దొరికితే సూర్య ఖచ్చితంగా ఆన్సర్ చెప్పు అని అడుగుతాడు అని ఇంకక్కడ ఉండకుండా తప్పించుకుందామని ఫాస్ట్‌గా పరుగందుకుంది సత్య. ఇంకేముంది, సూర్య వెంటనే రియాక్ట్ అయ్యి సత్య కంటే ముందే పరుగున సత్య దగ్గరకు వచ్చి తనకి ముందు నిలబడ్డాడు కోపంతో. సత్య సూర్యని అలా తన ముందు చూసి మళ్ళీ వెనక్కి అడుగులు వేసింది పారిపోదామని చూస్తూ ఉంటే, సత్య చేతిని సూర్య గట్టిగా పట్టుకుని అక్కడ ఉన్న చెట్టుకి సత్యని లాక్ చేసి తనకి 2 వైపులా చేతుల్ని అడ్డుపెట్టి సూటిగా తననే చూస్తూ ఉన్నాడు సూర్య. అంత దగ్గరలో ఉన్న సూర్యాన్ని చూడగానే సత్యకి గుండె ఫాస్ట్‌గా కొట్టుకోవటం స్టార్ట్ అయ్యింది. సూర్యకి తగలకుండా మొత్తం చెట్టుకి నక్కి నిలబడింది పాప. మరి ఏం చెప్తుందో ఏంటో సత్య, వచ్చే ఎపిసోడ్‌లో చూద్దామండి. అలాగే మీకు మన స్టోరీస్ అన్నీ నచ్చినట్లయితే గనక హైప్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయండి. ఈ స్టోరీ ఇంకొంచెం మందికి వెళ్ళే అవకాశం ఉంటుంది. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.